ఇండియాలోని అతిపెద్ద పర్యావరణ సమస్యే మనకిప్పుడు అతిపెద్ద ఆర్థిక అవకాశంగా మారుతుందంటే నమ్ముతారా? ప్రతి సంవత్సరం ఇండియా 34.6 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది. అమెరికా, యూరోప్ తర్వాత అంత మొత్తంలో ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ అవుతుంది మన దగ్గరే. కానీ మనం రీసైకిల్ చేస్తుంది కేవలం 8% మాత్రమే. 2035 నాటికి మన ప్లాస్టిక్ వినియోగం రెట్టింపు అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్లాస్టిక్ వేస్ట్ అనేది నిజానికి చెత్త కాదు, మనం గుర్తించని సంపద. నేషనల్ సర్క్యులర్ ఎకానమీ రోడ్ మ్యాప్ నివేదిక ప్రకారం మనం ఒక సర్క్యులర్ ఎకానమీ వైపు వెళ్తే, అంటే వేస్ట్ ని తిరిగి వినియోగించడం, రీసైకిల్ చేయడం, రీపర్పస్ చేయడం, ఈ పనులు చేస్తే 2030 నాటికి 21.8 లక్షల కోట్ల ఆర్థిక అవకాశాన్ని సృష్టించవచ్చు. అది 2050 నాటికి 62.4 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంటున్నారు. ఇది స్టార్టప్స్ కోసం గోల్డ్ మైల్ లాంటిది. ప్లాస్టిక్ రీసైక్లింగ్, ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్, వేస్ట్ కలెక్షన్ వంటి రంగాల్లో కొత్తగా వస్తున్న ఆంటర్ప్రెనర్స్ కి భారీగా డిమాండ్ పెరుగుతుంది. పెద్ద కంపెనీలు కూడా సస్టైనబుల్ సొల్యూషన్స్ కోసం వెతుకుతున్నాయి. మన ప్రభుత్వం కూడా దీనికి బలమైన చర్యలు తీసుకుంటోంది. నీతి ఆయోగ్ లో ప్రత్యేకంగా